సిటీ కేబుల్ అందరికీ సలాం నమస్కారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు మనము తాండూరులో 33 ఎకరాల 34 గుంటల ఏదైతే వివాదాస్పద భూమి ఉన్నదో మాణిక్యరావు గారి వారసులు మరి అతని భార్య మరి అదేవిధంగా కింగ్స్ అదేవిధంగా రియల్టర్ వ్యాపారి నయీం ఖాన్ అయితే వీళ్ళ మధ్య ఏదైతే గందరగోళం నడుస్తుందో దాని గురించి మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ ఎవరైతే రియల్టర్ ఉన్నాడో నయీం ఖాన్, నేను నిజాం వారసుల దగ్గర నేను వాళ్ళ దగ్గర జీపీఏ హోల్డర్ని, అగ్రిమెంట్ మరియు పవర్ ఆఫ్ అటార్నీ నా దగ్గర ఉందని నేను తీసుకున్నానని, నేనే దానికి ఉన్న అసలైన కొనుగోలుదారునని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఇల్లు అతనితో పాటు వేరే ఇల్లు, ఆ తర్వాత మున్సిపాలిటీ కూడా నాదే, మరి అదేవిధంగా కరెంట్ ఆఫీస్ ఏదైతే సబ్ స్టేషన్ ఉందో అది కూడా నాదే అని అంటున్న ఆ వ్యాపారిది కరెక్టా, లేకపోతే ఇక్కడ ఎవరైతే మాణిక్యరావు గారు ఉన్నారో వారిది ఏమున్నదో ఇక్కడ తెలియదు. కానీ ఎటువంటి ఘాటకాన్ని నిర్మించిన దాఖలాలు లేవు. అదేవిధంగా వాళ్ళ వారసులు ఏమంటున్నారంటే ఇది మాకు సంబంధించినది, మేమే వారసులమని. అదేవిధంగా మాణిక్యరావు గారి భార్య అయిన శశిప్రభ గారు, నేను అతని భార్యను కనుక అది నా పేరున ఉంది, అది నాదేనని, నా సొంతమని ఆమె. ఈ విధమైన గందరగోళం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కింగ్స్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇది కింగ్స్ వాళ్ళదా లేకపోతే పీపుల్స్ కాలేజ్ ఏదైతే ట్రస్ట్ ఉందో దానికి సంబంధించిన భూమి అన్నప్పుడు కేవలం ట్రస్ట్ కు 5 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, ఈ విధమైన గందరగోళం ట్రస్ట్ భూమియా లేకపోతే వారసులదా లేక కింగ్స్ వాళ్ళదా లేకపోతే రియల్టర్ వ్యాపారిదా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ గందరగోళంలో తాండూరు జనం అందరూ ఇటు ఈ 33 ఎకరాల 34 గుంటలు, మరి అక్కడ సర్వే నంబర్ 130, మరి అక్కడ చూస్తే చిలకవాగు, ఈ విధమైన గందరగోళంలో టెన్షన్లో ఎలా 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 అని జనాలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తెరదించాల్సిన అవసరం ఉంది. అయితే జనమందరికీ, మన తాండూరు జనమందరికీ సిటీ కేబుల్ తరఫున ఒక ప్రశ్న. అయితే ఈ 33 ఎకరాల 34 గుంటలు ఏదైతే వివాదాస్పద భూమి ఉందో ఎవరికి చెందాలో ఎవరిదో అనేది కామెంట్లలో దయచేసి తెలపాలని సిటీ కేబుల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ కేబుల్